ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలను చేజార్చుకుని ఇబ్బందులు పడుతున్న కాంగ్రెస్ కు మరో సీనియర్ నేత దూరమవుతున్నారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ లోకి వెళ్లడానికి డిసైడ్ అయ్యారు. పార్టీ మారొద్దని కాంగ్రెస్ పెద్దలు చేసిన బుజ్జగింపులు ప్రయత్నాలు ఫలించలేదు. రేవంత్ రెడ్డి రాయబారం కూడా పనిచేయలేదు. కొడుకు కార్తీక్ రెడ్డికి చేవెళ్ల టికెట్ పై స్పష్టమైన హామీ రాకపోవడంతో ఆమె కారెక్కాలని నిర్ణయించుకున్నారు. ఇవాళ సీఎం కేసీఆర్ ని కలిసి టీఆర్ఎస్ లో చేరనున్నారు. సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ లో చేరతారని కొద్ది రోజులుగా ఊహాగానాలు వినిపించాయి. అయితే రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారని, దీంతో మనసు మార్చుకుని కాంగ్రెస్ లోనే కొనసాగడానికి ఆమె అంగీకరించినట్టు ప్రచారం జరిగింది. అటు కాంగ్రెస్ పెద్దలు సైతం బుజ్జగించడంతో యూటర్న్ తీసుకున్నారని వార్తలు షికారు చేశాయి. కానీ సాయంత్రం లోపే మరోసారి యూటర్న్ తీసుకున్నారు సబిత. తనయుడి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఫైనల్ గా టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే సీటుతో పాటు చేవెళ్ల ఎంపీ సీటు కూడా ఇవ్వకపోవడంతో కార్తీక్ రెడ్డి తీవ్ర మనస్తాపం చెందినట్టు తెలుస్తోంది. వీరి అసంతృప్తిని గమనించిన టీఆర్ఎస్ సబితకు మంత్రి పదవితో పాటు కార్తీక్ రెడ్డికి కీలకమైన పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. పైగా శంషాబాద్ రాహుల్ సభలో కార్తీక్ కు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై కూడా సబిత అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ నేతల రాయబారం ఫలించకపోవడంతో గులాబీ గూటికి వెళ్లాలని డిసైడ్ అయ్యారు సబిత. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది. ఇప్పటికే తొలి విడతలో 7 నియోజకవర్గాల్లో సన్నాహక సభలు నిర్వహించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ 2 సభల్లో పాల్గొంటారు. మరో 5 రోజుల్లో ప్రచారాన్ని మొదలు పెట్టనున్న అధినేత కేసీఆర్ నేడు తొలి విడత అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసే అవకాశం ఉందంటున్నాయి పార్టీ శ్రేణులు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే కరీంనగర్, వరంగల్, భువనగిరి, మెదక్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, చేవెళ్ల నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించింది టీఆర్ఎస్. ఇవాళ జహీరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటారు కేటీఆర్. ఈ నెల 15న పెద్దపల్లి, 16న నల్లగొండలో పార్లమెంట్ సన్నాహక సమావేశాలు జరుగుతాయి. మరోవైపు 16 ఎంపీ నియోజకవర్గాల్లో కేసీఆర్ తో సభలకు ప్లాన్ చేస్తున్నారు. 17న కరీంనగర్ నుంచి అధినేత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారు. 19న నిజామాబాద్ లో సభ నిర్వహిస్తారు. కనీసం 2 లక్షల మందితో ఈ సభను సక్సెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. అన్ని అనుకున్నట్టే జరిగితే ఇవాళ లేదా రేపు ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించనున్నారు గులాబీ బాస్. 2 విడతలుగా అభ్యర్థుల్ని ప్రకటిస్తారని చెబుతున్నారు. అభ్యర్థులపై స్పష్టత ఉన్న మెజార్టీ స్థానాలను తొలి విడతలోనే ప్రకటిస్తారు. ప్రతి ఎంపీ సీటును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కేసీఆర్ సగం మందికి పైగా కొత్త అభ్యర్థులకు టికెట్లు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా 16 ఎంపీ సీట్లను గెలవాలని లక్ష్యంగా ముందుకు వెళుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పార్టీలు గెలుపు గుర్రాల జాబితాపై కసరత్తు ముమ్మరం చేశాయి. అన్ని పార్టీలు అభ్యర్థులపై ఒక క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. వైసీపీ కూడా అదే బాటలో ఉంది. 3 విడతలుగా జాబితా విడుదల చేయాలని పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా ఉదయం 10:20 మొదటి జాబితాను విడుదల చేయాలని ముహూర్తం ఖరారు చేశారు. స్వరూపానందేంద్ర స్వామి ఈ ముహూర్తం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికపై జనసేన పార్టీ విస్తృత కసరత్తు చేస్తోంది. పార్టీ నేతలతో సమావేశమైన పవన్ అభ్యర్థుల లిస్టు ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇవాళ ఫస్ట్ లిస్ట్ ప్రకటించే సూచనలున్నాయి. మరోవైపు వామపక్షాలు కోరుతున్న ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. వారు కోరుకున్న సీట్ల జాబితాతో కలిపి మొత్తంగా ఇవాళ పవన్ ఓ లిస్టును ప్రకటించే అవకాశం ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో టికెట్ల కేటాయింపులు రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. తాము ఉంటున్న పార్టీలో టికెట్ దక్కని వారు పక్క పార్టీ వైపు చూస్తున్నారు. జగ్గంపేట టికెట్ ఆశించి భంగపడ్డ కాకినాడ ఎంపీ తోట నరసింహం కుటుంబం టీడీపీకి గుడ్ బై చెప్పేసింది. ఇవాళ హైదరాబాద్ లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతోంది. నరసింహం సతీమణి తోట వాణికి పెద్దాపురం నుంచి వైసీపీ టికెట్ ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రత్తిపాడులో టీడీపీ టికెట్ ఆశించిన పర్వత కుటుంబం పార్టీ వీడాలని నిర్ణయించుకుంది. మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ, పర్వత శైలజ, పర్వత రాజబాబు పలువురు నేతలు కార్యకర్తలతో టీడీపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే వైసీపీలో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.
రంపచోడవరం సిట్టింగ్ ఎమ్మెల్యే పంతల రాజేశ్వర్కి తిరిగి టికెట్ ఇవ్వొద్దని నియోజకవర్గంలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, టీడీపీ నాయకులు నిరసన వ్యక్తపరిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు కాకుండా ఎవరికిచ్చినా సరే గెలుపుకు కృషి చేస్తామని స్పష్టంగా చెప్పేశారు. లేని పక్షంలో పార్టీకి దూరంగా ఉంటామని హెచ్చరించారు. మరోవైపు రాజమండ్రి టీడీపీ ఎంపీ టికెట్ స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తోంది. బొడ్డు భాస్కర్ రామారావుకు టికెట్ కేటాయించడం పట్ల టీడీపీలో అంతర్గత నిరసన వ్యక్తమవుతోంది. మరోవైపు వైసీపీలోనూ టికెట్ల లొల్లి నడుస్తోంది. పార్టీ మారుతూ వచ్చిన వారికి టికెట్ కేటాయించడంపై వైసీపీ కార్యకర్తలు, నాయకులను కలవరపెడుతోంది. 5 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న తమను వదిలేసి కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లు కట్టబెట్టడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. పెద్దాపురం కోఆర్డినేటర్ దావులూరి దొరబాబుకు కాకుండా కొత్తగా పార్టీలో చేరనున్న తోట నరసింహం భార్య తోట వాణికి టికెట్ ఇవ్వబోతున్నారు. మండపేటలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుత కోఆర్డినేటర్ పితాని అన్నవరాన్ని కాదని పిల్లి సుభాష్ చంద్రబోస్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న ఫామ్ 7 వ్యవహారం ఇప్పుడు ఏకంగా వైసీపీకే షాక్ ఇచ్చింది. ఆ పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు జగన్ కు సెగ తగిలింది. పులివెందులలో ఆయన ఓటు తొలగించాలంటూ ఫామ్ 7 దాఖలైంది. దీనిపై విచారణ చేసిన ఎన్నికల అధికారులు జగన్ కుటుంబ సభ్యుల వద్ద ఆరా తీశారు. అయితే ఆయన ఓటు తొలగించాలని కోరుతూ తాము ఎటువంటి దరఖాస్తు చేయలేదని జగన్ కుటుంబ సభ్యులు ఎన్నికల అధికారులకు బదులిచ్చారు. ఈ నెల 8న 134 పోలింగ్ బూత్లలో ఉన్న సీరియల్ నెంబర్ 788 ఓటును తొలగించాలని ఫామ్ 7 ను ఎవరో ఆన్లైన్లో దరఖాస్తు చేశారని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని పరిశీలించి జగన్ కుటుంబ సభ్యులకు తెలిపామన్నారు. మరొకవైపు తాను ఫామ్ 7 దరఖాస్తు చేసుకోలేదని జగన్ ఎన్నికల అధికారులకు తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీరియల్ నంబర్ 788లో ఓటర్గా నమోదై ఉన్నారు. అయితే ఆయన పేరు మీద ఉన్నటువంటి ఓటును ఆయన ఫోటోతోనే ఆయన తొలగించమని చెప్పి ఆయనే అప్లికేషన్ పెట్టినట్లు ఆన్లైన్లో ఫారం 7ను ఎవరో రాజకీయ దురుద్దేశంతో ఎవరో ఇతర వ్యక్తులు అప్లికేషన్ ఫైల్ చేయడం జరిగింది. దీని మీద మేము అసైన్ చేసి డౌన్లోడ్ చేసి విచారణకి వెళ్ళగా ఆయన పులివెందుల పట్టణంలో లేడని తెలిసినది. జగన్మోహన్ రెడ్డి నేను పెట్టలేదని నిర్ధారించిన తర్వాత జనార్దన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి తరఫున స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ మేరకు మేము సంబంధిత పోలీస్ స్టేషన్ నుండి కేసు నమోదు చేయటకు సంబంధిత పోలీస్ స్టేషన్కు రాయడం జరిగింది. టీడీపీ అధినేత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 16 నుండి చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ముందుగా ఉదయం తిరుపతిలో స్వామివారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకు తిరుపతిలో సేవామిత్ర, బూత్ కమిటీలతో సమావేశమవుతారు. అదే రోజు సాయంత్రం శ్రీకాకుళంలో నిర్వహించనున్న సభలో పాల్గొంటారు బాబు. 17న విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో, 18న నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో, 19న కర్నూలు, అనంతపూర్, కడప జిల్లాల్లో నిర్వహించే సభలకు ఏపీ సీఎం హాజరవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ యాత్ర కోసం రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తున్నారు టీడీపీ నేతలు. మరోవైపు ఎన్నికల చంద్రబాబు తనయుడు లోకేష్ కూడా ఎన్నికలకు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. బాబు ఒక ప్రాంతంలో, లోకేష్ మరో ప్రాంతంలో ప్రచారం చేసే విధంగా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఎలాంటి పోటీ లేకుండానే మిత్రపక్షంతో కలిసి 5 సీట్లు గెలుచుకుంది అధికార పార్టీ. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు నిలబెట్టిన అభ్యర్థులు ఎమ్మెల్సీలుగా గెలుపొందారు. టీఆర్ఎస్ నుంచి సేరి సుభాష్ రెడ్డి, ఎగ్గెం మల్లేష్, సత్యవతి రాథోడ్, మహమ్మద్ అలీ గెలుపొందగా ఎంఐఎం నుంచి రియాజ్ ఎమ్మెల్సీగా గెలుపొందారు. మొదటి నుంచి ఎంతో కాన్ఫిడెన్స్ గా 5 ఎమ్మెల్సీ స్థానాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన కారు పార్టీ మొత్తానికి అనుకున్నది సాధించి మరోసారి తన సత్తా నిరూపించుకుంది. అంతకుముందు అభ్యర్థిగా గూడూరు నారాయణరెడ్డిని ఎంపిక చేసి బరిలో నిలిపింది కాంగ్రెస్. అయితే వరుసగా మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా ఎమ్మెల్సీ ఎన్నిక బరి నుంచి తప్పుకుంది ఆ పార్టీ. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉంది తెలంగాణ టీడీపీ. దీంతో టీఆర్ఎస్ ప్లాన్ వర్కౌట్ అయింది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు అధినేత కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
తమకు కేసీఆర్ ఇచ్చిన బాధ్యతలను సంపూర్ణంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మొత్తంగా ఇదే దూకుడుతో లోక్సభ ఎన్నికల్లోనూ 16 ఎంపీ సీట్లు సాధించి ఢిల్లీలో చక్రం తిప్పాలని ప్లాన్ చేస్తోంది టీఆర్ఎస్. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలుసుకున్నారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సేరి సుభాష్ రెడ్డి, ఎగ్గెం మల్లేష్, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ సీఎం కేసీఆర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అయింది. 3 పార్టీలు అభ్యర్థుల విషయంలో కసరత్తు పూర్తి చేస్తున్నాయి. అయితే ఆయా పార్టీల్లోని కీలక నేతలు పోటీ చేసే స్థానాలపై మాత్రం ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. వీరిద్దరూ ఎక్కడ పోటీ చేయబోతున్నారు అన్నది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. గతంలో రాయలసీమలో పోటీ చేస్తానని 1-2 సందర్భాల్లో పవన్ ప్రకటన చేశారు. ఎన్నికల బరిలో దిగాలి అనుకుంటున్న లోకేష్ కోస్తా ప్రాంతం లేదా ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి లేదా విశాఖ జిల్లాల నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పవన్ పోటీపై పార్టీలో చర్చ జరుగుతోంది. అక్కడ సామాజిక సమీకరణలు, ఇతర లెక్కలపై సమీక్ష చేసుకున్న జనసేన అధినేత పిఠాపురం నుంచి పోటీకి సిద్దపడ్డట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో విశాఖ జిల్లా గాజువాకలో పోటీపైన కూడా చర్చ జరుగుతోంది. ఈ 2 నియోజకవర్గాల్లో ఒక చోట పవన్ పోటీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ 2 సీట్లలో టీడీపీ నేతలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. పిఠాపురం అసెంబ్లీ స్థానాన్ని గతంలో పీఆర్పీ గెలుచుకుంది. ఇప్పుడు అదే స్థానంలో పవన్ పోటీకి దిగే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. జనసేన ప్రకటించే మొదటి లిస్టులోనే పవన్ పోటీపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. టీడీపీలో నంబర్ 2గా ఉన్న లోకేష్ పోటీపై కూడా ఉత్కంఠ కనిపిస్తోంది. లోకేష్ ఎక్కడి నుంచి బరిలోకి దిగాలి అనే అంశంపై సుదీర్ఘ కసరత్తు జరుగుతున్నా ఇప్పటికీ స్పష్టత రాలేదు. గుంటూరు జిల్లా మంగళగిరి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో లోకేష్ పోటీపై పార్టీలో చాలా రోజుల పాటు చర్చ జరిగింది. అయితే తరువాత విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పేరు తెరపైకొచ్చింది. ఇదిలా ఉండగానే విశాఖ నార్త్ నుంచి లోకేష్ పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. గంటాకు విశాఖ నార్త్ సీట్ ఇస్తే మళ్లీ లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది. లోకేష్ ఖచ్చితంగా ఉత్తరాంధ్ర నుంచే బరిలో దిగుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శ్రీకాకుళం లేదా విజయనగరం నుంచి లోకేష్ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. నోటిఫికేషన్ కు సమయం దగ్గర పడుతున్నా ఇంకా లోకేష్ ఎక్కడ పోటీ చేస్తారనే దానిపై స్పష్టత రావడం లేదు. పోలింగ్ కు నెల రోజుల సమయం కూడా లేదని ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టిన నేతలు ఆందోళన పడుతున్నారు. అయితే పార్టీల్లోని కీలక నేతలు ఎక్కడి నుంచి బరిలో దిగుతారు అనే అంశంపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. లోకేష్ సీటుపై చివరి నిమిషం వరకు తేల్చకపోవడం సరైన వ్యూహం కాదని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా పవన్, లోకేష్లు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై మరికొంత సమయం సస్పెన్స్ తప్పేటట్టు లేదు. డేటా చోరీపై వైసీపీ కేసు పెట్టడంలో తప్పు లేదన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. డేటాను దుర్వినియోగం చేయకపోతే చంద్రబాబుకు కంగారెందుకని ప్రశ్నించారు ఆయన. ఈ విషయంలో టీడీపీ, వైసీపీలు ఒకరినొకరు తిట్టుకోవడం సరికాదన్నారు ఆయన. డేటా చోరీ వ్యవహారం ఎన్నికలపై ప్రభావం చూపబోదని ఆయన అభిప్రాయపడ్డారు. చెప్పుకుంటాడు. ఇక్కడ వీళ్ళు మన వాళ్ళు కూడా వెంటనే తెలంగాణ గవర్నమెంట్ మీద మేము బుక్ చేస్తున్నాం, మా పర్టికులర్స్ కూడా వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళిపోయాయన్నారు. ఇది ఇష్యూ తేలుతుంది కానీ ఇది ఎలక్షన్ ఇష్యూ కాదు. ఎలక్షన్ అనేది మీ పెర్ఫార్మెన్స్. రూలింగ్ పార్టీ చెప్పవలసింది రూలింగ్ పార్టీ పెర్ఫార్మెన్స్, అపోజిషన్ పార్టీ చెప్పవలసింది రూలింగ్ పార్టీ ఫెయిల్యూర్స్. దాన్ని మేము ఎలా చేస్తాం వస్తే అని అక్కడి నుంచి ఎవరు పెద్ద దొంగ అనేటువంటి లెవెల్లో తీసుకురావటం దురదృష్టం నా ఉద్దేశంలో. సో దీంట్లో ఇంతకన్నా నాకు పెద్ద రహస్యమైనటువంటి విషయం ఏం కనపడలేదు. డెఫినెట్గా ట్రాన్స్ఫర్ మీ దగ్గర ఉన్నటువంటి సీక్రెట్ డేటా అనుకున్నటువంటి ఆధార్కు సంబంధించినటువంటి వివరాలు ఎప్పుడైతే ఒక ప్రైవేట్ పార్టీకి ఇచ్చారో మీరు ఖచ్చితంగా ఒక కేసు. ముఖ్యమంత్రి చంద్రబాబు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణలు తోడు దొంగల్లా వ్యవహరించారని, వీరిద్దరి మధ్య ఉన్న రహస్య ఒప్పందాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వైసీపీ పార్టీ నేత అంబటి రాంబాబు.
టీడీపీని ఓడించి వైసీపీని గెలిపించేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ఎన్నికల్లో గెలవడానికి టీడీపీ ఎన్నో కుట్రలకు పాల్పడుతోందని సీబీఐ జేడీతో కలిసి జగన్ను 16 నెలలు జైల్లో పెట్టారని ఆయన ఆరోపించారు. జేడీ లక్ష్మీనారాయణ గారు టీడీపీ పార్టీలో చేరబోతున్నారని, భీమిలి నుంచి సైకిల్ గుర్తు మీద పోటీ చేయబోతున్నారు. సరే, ఇక మనకు తెలిసిన విషయమే. చాలా మంది పోలీస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు రిటైర్ అయిన తర్వాత వారి రాజకీయ గమ్యాలను వెతుక్కుంటూ రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళుతుంటారు, పోటీ చేస్తుంటారు, గెలుస్తుంటారు, ఓడిపోతుంటారు. పెద్ద ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. కానీ జేడీ లక్ష్మీనారాయణ గారి విషయంలో మాత్రం అందరూ ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం. ఎందుకంటే జేడీ లక్ష్మీనారాయణ గారు సిబిఐ ఐజీగా ఉన్నప్పుడు, మహారాష్ట్ర కేడర్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడానికి, ఆ కేసుల్ని విచారణ చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి దానిలో జేడీ లక్ష్మీనారాయణ గారు ప్రధాన పాత్ర వహించినటువంటి అంశాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. తెలంగాణలో లోక్సభ అభ్యర్థులను ప్రకటించడానికి కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ ఒక్కో నియోజకవర్గానికి 2 లేదా 3 అభ్యర్థులతో ప్రతిపాదనలు పంపించింది. దీన్ని కాంగ్రెస్ లోని ఎన్నికల కమిటీ పరిశీలిస్తోంది. శుక్రవారం సోనియా నివాసంలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ అవుతోంది. ఆ తర్వాత అదే రోజు 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేలా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. డిస్కషన్ నడుస్తుంది, ఇంకా కొద్దిగా టైం పడుతుంది. జనరల్ గా డిస్కషన్ అవుతుంది, బెటర్ క్యాండిడేట్స్ గురించి డిస్కషన్ అవుతుంది, అంతా స్మూత్ గా నడుస్తుంది. అన్ని రకాలుగా ఆలోచిస్తున్నాం. అంతే డైరెక్షన్స్ ఉన్నాయో, పాలసీ ఉందో ప్రకారం వాటి గురించి నేను చెప్పడానికి కుదరదు. నడుస్తుంది, ఇంకా స్మూత్ గా నడుస్తుంది. అది నేను చేయకపోవడం జనరల్ సెక్రటరీ.